హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయనగుట్ట నియోజకవర్గం రియాసత్ నగర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో రిగ్గింగ్ జరుగుతోందని ఆందోళనకు దిగిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు నచ్చచెప్పి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఎలక్షన్ అధికారులు రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఎలా పోలింగ్ స్టేషన్ నిర్వహిస్తారని ఆమె మండిపడ్డారు. ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం పోలింగ్ స్టేషన్ లో రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవిలత అక్కడికి చేరుకుని గేట్లు ఓపెన్ చేయమని అధికారులను కోరారు. అయినా తెరవకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. చివరకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో అక్కడ ఫిర్యాదు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, ఎలక్షన్ అధికారులు కుమ్మక్కై ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మాధవిలత తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలింగ్ సరళి ముగిసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ఉత్కంఠ తెరపైకి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా పోలింగ్ బూత్ ని క్యాప్చరింగ్ కి పాల్పడ్డారు. మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేశారు. ఉదయం నుంచి ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఈ పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేసి బయట నుంచి 150 మంది బుర్కాలో ఉన్నటువంటి లేడీ ముస్లింస్ ని తీసుకొచ్చి గేట్ ని బంద్ చేసి ఆ గేట్ లోపట్లో ఈ దొంగ ఓట్లని నమోదు చేశారు, బూత్ క్యాప్చరింగ్ చేశారు అనే ఆరోపణల పైన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో మాధవిలత ఒక ఫిర్యాదు అందించి అనంతరం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయం నుంచి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ లో ఏం జరిగింది, ఎలా ఈ పరిణామాలు మారాయి, ఎందుకు ఇలా చేశారనే దానిపై క్లియర్ కట్ ఆధారాలతో సహా మీడియా ముందు ఆ సాక్ష్యాధారాలన్నిటిని కూడా బయటపెట్టింది. దాంట్లో మొదట్లో ఈ రాక్షస రాజ్యానికి అంతం లేదా, మనం 21st సెంచరీలోనే ఉన్నామా, ఇంత దారుణంగా ఇంత నీచ బుద్ధితో ఎంఐఎం ఇక్కడ వ్యవహరిస్తా ఉంది అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ మాధవిలత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతా ఉన్నాయి. దాంతో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఒక ప్రైవేట్ పోలింగ్ బూత్ ని ఎలా ఏర్పాటు చేస్తారు, అక్కడ పోలీసులు ఏర్పాటు చేయకుండా ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం ఏజెంట్స్ అంతా కూడా గేట్ లాక్ వేసి రియాసత్ నగర్ బూత్ నెంబర్ 40లో పూర్తి స్థాయిలో బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడ్డారు అనే ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దాంతో పాటు గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేసినటువంటి హిందువుల ఓట్లు కక్షపూరితంగా కుట్రబెట్టుకుని ప్రతి బూత్ నుంచి 200 ఓట్ల హిందువులని తొలగించారు. నేను ఇప్పుడు పాదయాత్ర చేయబోతా ఉన్నాను. ఎన్నికలైన తర్వాత ఈ 7 కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వెళ్లి ఎవరెవరి ఓట్లని తొలగించారు, గతంలో ఎన్నిసార్లు ఓటేశారు, ఇప్పుడు ఎందుకు తొలగించారు, వాళ్ళ ఇంటి నెంబర్ తో సహా ఆధారాలు తీసుకొని అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో అందజేసి నేను పెద్ద మొత్తంలో పాదయాత్ర చేయబోతా ఉన్నాను, సిద్ధంగా ఉండండి. ఓటర్లందరికీ కూడా మీకు ఎలాంటి అన్యాయాలున్నా, మీరు ఎలాంటి అసౌకర్యానికి గురైనా, చివరి మూమెంట్ లో మీరు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భాలున్నా అవన్నీ కూడా తన దృష్టికి తీసుకురండి. ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేసి మీకు జరిగినటువంటి అన్యాయానికి సపోర్టెడ్ గా నేను నిలబడతాను. ఖచ్చితంగా ఈ ఏరియాలలో మొత్తం కూడా మళ్లీ రీపోలింగ్ నిర్వహించేటువంటి నేను కేంద్రంతో మాట్లాడి, ఎన్నికల కమిషన్ తో మాట్లాడి, ఎవరైతే రిగ్గింగ్ కి పాల్పడి దొంగ ఓట్లు నమోదు చేసి ఇష్యూ క్రియేట్ చేశారో వారందరిపైన చర్యలు తీసుకునే విధంగా నేను ముందుకెళ్తానంటూ కూడా ఒక అంశం. మళ్ళీ చార్మినార్ ప్రాంగణంలో ఉదయం తమను ప్రచారంలో భాగంగా ఏదైతే మానిటరింగ్ లో భాగంగా వెళ్లి అక్కడ ప్రచారం చేసినప్పుడు కొంత అనుమానంగా బుర్కా వేసుకున్నటువంటి మహిళల్ని పోలీస్ అధికారులకు చెప్పి వారి బుర్కా ఒక్కసారి ఐడెంటిఫై చేయండి, వీరు నిజమైనటువంటి ఓటర్లా దొంగ ఓటర్లా అని పోలీసులకు చెప్తే కూడా పోలీసులు స్పందించకపోగా ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప మేము ఎవరిని కూడా అడిగేటువంటి రైట్ లేదంటూ మాత్రం పోలీసులు ఈ రకంగా వ్యవహరించారు. ప్రతి బూత్ లో ఈ రకంగానే జరిగింది. ఈ రకంగానే అధికారులు ఎంఐఎం కు తొత్తుగా మారి ఎంఐఎం కి అనుకూలంగా పనిచేసి ఎంఐఎం పార్టీని మళ్ళీ అభివృద్ధిని గెలిపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఆధారాలు తన దగ్గర ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా నేను కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మళ్ళీ హైదరాబాద్ లో రీపోలింగ్ కోరుకుంటున్నానన్న ఒక విషయాన్ని కూడా తన అభిప్రాయ రూపంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ऑफिसर सर वो लोग सीढ़ी डालकर पीछे से उतर जा रहे, हम लोग को वहाँ जाकर उसको कैप्चर करने नहीं दे रहे सर, पूरा पुलिस मिला हुआ है सर यहाँ पर। देखो आप देख रहे आप, दरवाजा बंद कर दिए तो दरवाजा के अंदर से हम लोग वीडियो लिए। रियासत नगर చంద్రాయనగుట్ట బూత్ నంబర్ 40 ఇలా లోపల మనుషులు తలుపులు వేసేసుకొని
మీరు చూడండి, ఈ రెండిటి మధ్యలో నుంచి ఇలా ట్రై చేసినాం తీయడానికి, మేము గేట్ మూసేస్తుంటే. లుక్ ఎట్ దిస్. మీరు అక్కడికి వెళ్ళాక అధికారులు ఎవ్వరు లేరు అక్కడ, అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరూ లేరు. ఇది పరిస్థితి. అక్కడ గేట్ మూసేసి ఉండింది. లోపలికి 150 మంది ముస్లిం ఆ బుర్కా వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు వీళ్ళు. పోలీస్ ఆఫీసర్ టెల్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్, కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ ఆఫీసర్ కి, నేను చెప్పను. అభిమన్యాయం అండి. మరి ఎవరు చెక్ చేయాలండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట. లేకపోతే వాళ్ళు రిగ్గింగులు కొట్టుకున్నా, ఫేస్ మాస్క్ తీయకున్నా, ఏం చేస్తున్నా అంటే నిలబడుకోని ఉంటారంట వాళ్ళు. ఏంటది? ఎవడున్నాడు హిట్లర్ ఇక్కడ? ఇది టైరానీ అంటారు దీన్ని. ఇది డెమోక్రసీ కాదు. ఇది వీ నీడ్ జస్టిస్ ఆన్ దిస్. ప్రతి దాంట్లో, ప్రతి బూత్ లో నుంచి 150 to 200 ఇండు ఓట్స్ ని డెలిబరేట్ గా డిలీట్ చేశారు. ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేశారు. వీళ్ళు పన్నా తీశారు, డిలీటెడ్. మా దగ్గర కూడా ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. ఇప్పుడు చేస్తాను నేను పాదయాత్ర. ఇన్నాడు చేసింది పాదయాత్ర కాదు. ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా. డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా, ఎలక్ట్రికల్ బిల్ సబ్మిట్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎంత దరిద్రంగా, దారుణంగా కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏఎంఐఎంతో కలిసి మాకు అన్యాయం చేశారో, ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో, హిందువులకి, ముస్లింస్ కి అందరికి అన్యాయం చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే దే హ్యాపీ. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బాగుపడకూడదు. ఇంకా అంతం లేదా ఈ దుర్మార్గ సామ్రాజ్యానికి, రాక్షస రాజ్యానికి ఇంకా అంతం ఏముండదా దీనికి? ఇది డెమోక్రసీ, ఇది 21st